హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఎపిసోడ్లో చామంతి అనే సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఇక మొదట్లో రోజా వాళ్ళ బ్యాచ్ ఏమో ఫుల్గా రెడీ అయిపోయి, గురువు గారు చెప్పారు కదా రోజా, రేపే నీ మెడలో ఆ రాజాది హారం ఉంటుంది, ఇక నువ్వే యువరానివి అని ఓవర్ యాక్షన్ బిల్డప్ ఇస్తూ ఉంటారు. కానీ రోజా మాత్రం లోపలికి ఫుల్ భయపడుతూ ఉంటుంది. పొరపాటున ఆ హారం వేసుకున్న నేను యువరాని కాదు అని అందరికీ తెలిసిపోతుంది. మీద మొత్తం అంతా పోతుంది. వీడు తన మొగుడు నాకు డైవర్స్ పెట్టి ఇలా చేశాడు అని లూప్ వాళ్ళకి వణుకుతూ ఉంటుంది. ఇంకోవైపు మొగుడు ఏమో నా వైఫే యువరాణి, షీఈస్ ప్రిన్సెస్ అని బిల్డప్లో మాత్రం ఇస్తూ ఉంటాడు. ఇక రూల్ ఏంటి అంటే, నిజమైన యువరాణి ఆ నెక్లెస్ వేసుకుంటే ఏం కాదు, కానీ అబద్ధం ఆడిన వాళ్ళు వేసుకుంటే మీద మొత్తం తగలపడ్డాలు మండిపోతూ ఉంటుంది. రోజా బ్లాక్మెయిల్ కౌంటర్ అటాక్ గా రోజా కాలిన పిల్లిలాగా తిరుగుతూ తొలకల వాళ్ళ చేసి చెల్లెని కాపాడుతూ ఉంటుంది. ప్లీజ్ రేపే ఒక రోజు నాకు కోఆపరేట్ చెయ్యి, నేను యువరాణి అయిపోతా అని అడుగుతూ ఉంటుంది. చెల్లి ఏమో స్ట్రేట్ గా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. సింహాసానికి ఆడిస్తే రియల్ యువరాణి ఎక్కడ ఉంది? నువ్వు కాదు, నేను నిన్ను అవ్వనివ్వను. చూస్తూ ఉంటే తలబోతిన దానిలా ఉన్నావు, శత్రువుల్లా ఉన్నావు అని క్లాస్ పీకుతూ ఉంటుంది. దాంతో రోజా డైరెక్ట్ గా ఒక షీర్ గా తీసుకొని, నువ్వు నన్ను యువరాణి చేస్తున్నాను అని మాట ఇవ్వకపోతే ఇప్పుడే నా గొంగ వేసుకొని చస్తా అని గట్టిగా బెదిరిస్తూ ఉంటుంది. కానీ చెల్లి మాత్రం ఈసారి దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తూ ఉంటుంది. మొదటిలా నీ మాయ మాటలకి పడిపోను అని చెప్తూ ఉంటుంది. కాసేపుగా చచ్చిపోదానికి కథదందా నేనే జరిగిస్తా, నాకు నీకంటే దారుణంగా బ్రతికించడం ముఖ్యము అని గట్టిగా చెప్పేస్తూ ఉంటుంది. రోజా కష్ట ప్లాన్ ఫ్లాప్ అయ్యి, దీనికి చిన్నప్పుడే వాళ్ళ నాన్న త్యాగం దారుణం నూరు పోసాదు, అందుకే ఇలా తయారైంది అని కళ్ళు చేస్తూ ఉంటుంది. ఉపేంద్ర బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు గీత ఏమో ఉపేంద్రతో ఏడుస్తూ ఉంటుంది. నాకు చాలా భయంగా ఉంది ఉపేంద్ర, యువరాన్ని కాకుండా ఆహారం వేసుకుంటే మంట వచ్చి చచ్చిపోతారంట, నేను ఈ నాటకం ఆడలేను అని ఎగ్జిట్ అవుతాను అని చెప్తూ ఉంటుంది. ఉపేంద్ర గారు గట్టిగా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాడు. అవేమైనా ముఠ నమ్మకాలు, నీ మెడలో హారం పడితే నువ్వే యువరాని, ధైర్యంగా ఉండు, నువ్వు దానివే అని డిక్లేర్ చేస్తాను అని చెప్తూ ఉంటారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.